హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. డూడ్ మూవీ నిన్న నైట్ అయితే షో చేయడం జరిగింది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. హాలీవుడ్ తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ కోసం అండ్ మన సౌత్ డబ్బింగ్ మూవీ రివ్యూస్ కోసం ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటూ పోయా. థియేటర్లో చూసి ఇవ్వలేకపోయినా సరే ఓటీటీకి వచ్చాక నచ్చితే రికమెండ్ చేస్తూనే ఉంటా. 2 hours 15 minutes ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. మరి మూవీ నాకైతే నచ్చింది డూడ్. కొంతమంది థియేటర్లో చూసుంటారు, పెద్ద యూట్యూబర్స్ రివ్యూస్ చూసే ఉంటారు. ఒక్కొక్కరు చెప్పుంటారు, ఎవరికి ఎట్లా అనిపించింది ఏమో కానీ నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన. డూడ్ టైమే తెలియలేదు డూడ్. నాకైతే చాలా నచ్చింది కూడా. స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంది, కొత్తగా కూడా ఉంది. ఎట్లా వస్తాయి అబ్బా ఇలాంటి ఐడియాస్? వాళ్ళు అనుకున్న పాయింట్ తీసుకొని చాలా బాగా మంచి మంచి సర్ప్రైజులు పెట్టుకున్నారు. చిన్న చిన్న ట్విస్టులను పెట్టారు. మంచి యాక్టింగ్తో మూవీ మొత్తం చూసేలా చేశారు. ఎమోషన్ ఉంది, మంచి కామెడీ ఉంది, లాస్ట్లో కొంచెం మెసేజ్ కూడా ఉంది, ఫ్రస్ట్రేషన్ ఉంది, లవ్ ఫీల్ ఉంది. A to Z ఫీల్ అయ్యేలా చేశారు. బయట విన్న ఈ మూవీ ఆర్య సినిమాలో ఉందన్నారు, కానీ నాకు కొన్ని సీన్స్ దగ్గర ఆర్య సినిమా గుర్తొచ్చింది. అండ్ మ్యాక్సిమం నాకు పవర్ స్టార్ బంగారం సినిమా చూసినట్టు అనిపించింది. యాజ్ యూజువల్ ప్రదీప్ రంగనాథన్ మంచి సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ కుర్రాడిని చూస్తే సారీ ఇలా అన్నాను అనుకోవద్దు, కానీ ధనుష్ గారు గుర్తొస్తుంటారు. బక్క పలిచిన బాడీతో, ఆ లాంగ్వేజ్తో, ఆ యాటిట్యూడ్. అంటే ధనుష్ స్టార్టింగ్ సినిమాలు కొన్ని చూస్తే అట్లా ఉండేవారేమో. డబ్బింగ్ అయితే వాసు గారు చెప్పారు కాబట్టి ఆల్మోస్ట్ ఆ స్టైల్ అయితే కొంచెం అయితే నాకు కనిపించింది. యాక్టింగ్ అయితే ఇరగదీసాడబ్బా నిజంగా. ఏడుస్తుంటాడు, దెబ్బలు తింటూ మంచి కామెడీ చేశాడు, ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతాడు. డైలాగ్స్ కూడా భలే చెప్పాడు. వన్ లైనర్స్ కూడా బాగున్నాయి. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మస్తు ఉంటాయి. కేక పుట్టించాడు అసలు. హీరోయిన్ మమతా బిజు తను కూడా చాలా ఎమోషనల్గా అక్కడక్కడ మంచి కామెడీ టైమింగ్తో అదరగొట్టేసింది. ఇక 100% చెప్పుకోవాల్సింది శరత్ కుమార్ గారండి. రీసెంట్గా ఎన్నో సినిమాలు చూసుంటారు, బట్ ఇందులో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్ని అయితే నేను చూడలే. ఆయనలో ఈ యాంగిల్ కూడా ఉందా అనిపించేలా భలే చేశారు అసలు. సపోర్టింగ్ రోల్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ పార్ట్ క్యారెక్టర్ అండ్ హీరో ఫ్రంట్ క్యారెక్టర్ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ బాగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాలీగా వెళ్ళిపోయిన మూవీ. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి ఏమిట్లా చేయాలా అనేలా కొంతమందికి సోసగా ఉండొచ్చు. ఇప్పుడు రొటీన్ లవ్ స్టోరీస్ చూసిన బోర్ కొట్టిన నాకు ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేయగలిగే మూవీ ఇది. టెక్నికల్గా మూవీ సూపర్ ఉంది. విజువల్స్ చాలా బాగున్నాయి. అండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. పాటలు ఓకే ఇష్, బట్ బీజిఎం అయితే కరెక్ట్గా పడింది. మ్యాక్సిమం అందరూ కూడా యువన్ శంకర్ రాజా అండ్ అనిరుద్ కావాలి, వాళ్ళని తీసుకోకుండా సాయి అభయంకర్, అతను సింగర్ టిప్పు అండ్ హరిణి యొక్క అబ్బాయి, ఇంత తక్కువ ఏజ్లో అతనికి 21 years ఇప్పుడు అనమాట. ఇంత క్వాలిటీ మ్యూజిక్ ఇచ్చాడంటే అస్సలు నమ్మలేకపోతున్నా. చాలా ఫ్యూచర్ ఉంది అతనికి అయితే. ఫైనల్గా డూడ్ నాకైతే నచ్చింది. మంచి ఎమోషనల్గా ఉంది అండ్ కామెడీగా ఉంది. చూడాలంటే చూసేయండి. అట్లా ఇలా వీకెండ్ ఉంది కాబట్టి చూడని వాళ్ళైతే ఇంకా కూడా. మరి ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 3.25 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకొని చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.